హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ముందుగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ క్లాసెస్ మొత్తం కూడా మన యాప్లో పీడిఎఫ్ రూపంలో కూడా లభిస్తాయి. మీకు మన యాప్లో కోర్సు మీరు కొనుగోలు చేయొచ్చు. ఈ తక్కువ సమయంలోనే రేపు ఎగ్జామ్లో అడిగే పాయింట్లే ఒక ఎక్స్పెక్టెడ్ అంశాలు మీకు అందించాలి. సమయం లేదు కాబట్టి అందుకే రేపు ఎనీ ఎగ్జామ్ సార్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, తెలంగాణ గ్రూప్ 2 కానీ, ఏపీ డిఎస్సి కానీ, తెలంగాణ గ్రూప్ 1 కానీ, తెలంగాణ యొక్క రాబోయే గ్రూప్ 1 కానీ, ఎస్ఐపిసి కానీ, ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడి నుంచి మీకు టోటల్ అయినప్పండి. ప్రముఖుల నియామకాలు సార్, అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ప్రముఖుల నియామకాల గురించి గ్యారెంటీ మనకి ఎనీ పోటీ పరీక్షలు మనకి ఎక్కడి నుంచి అడుగుతాడు సార్. ఇక్కడ ఈ క్రింది వాడిని జతపరచమని చెప్పి అడుగుతుంది సార్. ఈసారి కంపల్సరిగా మీరు విజేతలుగా ఉండాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో, ఎప్పుడు లాభం వస్తుందో తెలియదండి. ఈ కాంపిటేటివ్లో నువ్వు ఒక విజేతగా నిలబడితే, ఒక కాంపిటేటివ్లో ప్రిపేర్ అయితే ఏదో రోజు ఒక విజేతగా ఉంటావు సార్. గతంలో ఒక పర్సన్ సార్ 4 సార్లు డిఎస్సి రాసింది సార్, రాలే. అదే మూమెంట్లో జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చింది. అదే మూమెంట్లో గ్రూప్ 1లో ఎంపీటీ సెలెక్ట్ అయింది సార్. ఎక్కడ విఫలమవుతున్నాం, ఎక్కడ కోల్పోతున్నాం, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నాం? ఈసారి 600 నీదంటే ఒక విజేతగా ఉండాలి. నువ్వంటే ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాస్తారు. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి సార్. మనమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. నీ ఫస్ట్ శాలరీ మన అమ్మ మెడలో బంగారు గొలుసేయాలి. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా మీరు వెళ్ళండి సార్. ఈ మూమెంట్లో సార్ ఇవి ప్రముఖుల నియామకాలు మీకు ఇచ్చిన 10 క్వశ్చన్లో 10 6ల సార్, ఇక్కడ 10 5లో సార్ 50 పైగా ప్రశ్నలు మీరు తెలుసుకోగలుగుతారు సార్. చాలామంది ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి ఇదే రైట్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది, ఈ ఏంది, అన్ని రకాలుగా మీకు ఏ టైప్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేసే విధంగా ఉండాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం సార్. 2024 జూలై 30న ఒక యూపీఎస్సికి నూతన చైర్పర్సన్గా ప్రీతి సుడాన్ గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తుంది. డబ్ల్యూహెచ్ఓలో ప్రత్యేక అధికారిని కూడా విధులు నిర్వహించిన వ్యక్తి అండి ప్రీతి సుడాన్ సార్. ఇక్కడ మనోజ్ సోని ఒక గుజరాత్ రాష్ట్రం చెందిన వ్యక్తి. ఈయన యూపీఎస్సీ చైర్మన్గా రిజైన్ చేశారు. ఒక అమ్మాయి హ్యాండిక్యాప్డ్ విభాగంలో, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో కోటలో ఆమెకి ఐఏఎస్గా సెలెక్ట్ అయింది. తర్వాత ఆమెకి ఇష్యూ జరిగింది. దానికి కారణంగా ఇతను మనోజ్ అంటే సోనీ రిజైన్ చేయడంతో ఆయన ప్లేస్లో ఈమె రావడం జరిగింది సార్, ప్రీతి సుడాన్. ఒక 2024 సంవత్సరం నవంబర్ 20 నుండి నవంబర్ 28 వరకు 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఆఫ్ అసోసియేషన్ యొక్క అంటే ఈ 56వ అంతర్జాతీయ ఇండియా సినీ వేడుకలను గోవా క్యాపిటల్ పనాజీలో నిర్వహిస్తే ఈ సినీ వేడుకల యొక్క డైరెక్టర్గా ఎవరు సార్ అంటే శేఖర్ కపూర్ అండి. ఈ సినీ వేడుకల్లో గోల్డెన్ పికాక్ అవార్డుకు ఎంపికైన చిత్రం అండి టాక్సిక్. ఈ మూవీ లిథువేనియా కంట్రీ మూవీ అనే టాక్సిక్ అనే మూవీ అంతర్జాతీయ బాలల సినీ వేడుకలకు పర్మనెంట్ వేదిక హైదరాబాదు, అంతర్జాతీయ ఈ యొక్క సినీ వేడుకలకు పర్మనెంట్ వేదిక గోవా క్యాపిటల్ పనాజీ అండి. ఒక ఒలింపిక్ సంఘానికి 2వసారి సభ్యురాలిగా ఎన్నికైన లేడీ నీతా అంబానీ అండి.
ఒక అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సార్ ఇది స్విట్జర్లాండ్లో అంటే లూసాన్ పట్టణంలో, అంటే స్విట్జర్లాండ్ వస్తారు ఇక్కడ లూసాన్ పట్టణంలో ఉంది. థామస్ బచ్చు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి చైర్మన్, జాతీయ ఒలింపిక్ సంఘం చైర్పర్సన్ పిటి ఉషా ఒక అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి రెండవసారి సభ్యురాలుగా నీతా అంబానీ ఉన్న సరేమే రీసెంట్లీ కూడా ఈమె ఎన్నిక కావడం జరిగింది. అమెరికాలో నూతన భారత రాయబారి వినయ్ మోహన్ క్వత్రా గతంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన వ్యక్తి, మొన్నటి వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వహించిన వ్యక్తి అండి. మరి వినయ్ మోహన్ క్వత్రా ఇవాళ అమెరికాలో నూతన భారత రాయబారి ఉన్నారు. మరి నూతన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ రీసెంట్లీ విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారండి. మరి ఇక్కడ విక్రమ్ మిశ్రీ సార్ ఈ కింది వారిని జతపరచమని చెప్పి అడుగుతుంది సార్ ప్రముఖుల గురించి. సార్ తుహిన్ కాంత్ పాండే, ఈ తుహిన్ కాంత్ పాండే సార్ ఇక్కడ ప్రజెంట్లీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి, సెంట్రల్ ఫైనాన్స్ కార్యదర్శి. ₹1 నోటు మీద కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ₹2 నోటు నుండి ₹500 నోటు వరకు రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది సార్. లోక్పాల్ కౌన్సిల్ అండి, లోక్పాల్ ఇక్కడ కౌన్సిల్ సార్. ఇక్కడ ఒక లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ అజయ్ మానిక్ కన్విల్కర్ అండి. ఒక అన్నా హజారే పోరాట ఫలితంగా ఈ దేశంలో అవినీతి అక్రమాల పాల్పడిన వారిని తప్పనిసరిగా విధించాలని చెప్పి ఆయన పోరాట ఫలితంగానే 2019లో ఢిల్లీ కేంద్రంగా లోక్పాల్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తే తొలి లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ ఉంటే ఆయన అంటే పదవీకాలం అయిపోయిన తర్వాత ఈ యొక్క అజయ్ మానిక్ కన్విల్కర్ని నియమించారు. అదే పినాకి చంద్రఘోష్ టుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారించిన కమిషన్ కూడా పినాకి చంద్రఘోష్ కమిషన్ సార్. సమాచార చట్టం ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి. అంటే ఏపీ యొక్క ఐఏఎస్ క్యాడర్ అండి ఇతను. హీరాలాల్ సమారియా సొంత రాష్ట్రం అండి, ఇక్కడ రాజస్థాన్ స్టేట్ అండి హీరాలాల్ సమారియాది. ఈ దేశంలో 2005 సంవత్సరము అక్టోబర్ 12వ తేదీన దేశంలో సమాచార చట్టం అమల్లోకి వచ్చింది. ఈ ప్రపంచంలో సమాచార చట్టాన్ని 1766లో అమలు పరిచిన తొలి కంట్రీ స్వీడన్ అయితే ఈ యొక్క సమాజంలో ప్రతి పౌరుని కావలసిన సమాచారాన్ని త్వరితగతిన చేరవేయాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ పోరాట ఫలితంగా ఈ దేశంలో ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇక్కడ అమల్లోకి వచ్చింది. సమాచార చట్టానికి మద్దతు ప్రకటించిన తొలి స్టేట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వ్యాటుకు మద్దతు ప్రకటించిన తొలి స్టేట్ అంటే సార్ ఇది హర్యానా. మరి జిఎస్టికి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే సార్ ఇది అస్సాము. ఒక వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించిన యొక్క తొలి రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రము. అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన యొక్క రాష్ట్రం అంటే అది ఏ స్టేట్ సార్ అంటే గుజరాత్ రాష్ట్రం సార్. సార్ ఒక మోడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మరొకసారి మోడీకి ప్రిన్సిపాల్ సెక్రటరీగా పీకే మిశ్రా నియమితులు కావడం జరిగింది సార్. ప్రజెంట్లీ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ రీసెంట్లీ నియమించడం జరిగింది సార్. టీవీ సోమనాథన్ మొన్నటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండే ఇలా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా తీసుకున్నారు. మన ఆర్థిక శాఖ కార్యదర్శిగా తుహిన్ కాంత్ పాండేను నియమించడం జరిగింది సార్. ఇక్కడ మరొకటి సార్ ఒక సిబిఐ డైరెక్టర్ జనరల్ అంటే ప్రవీణ్ సూద్ అండి. ఈయన కర్ణాటక రాష్ట్రం మాజీ డీజీపీ అండి.
ఆర్పిఎఫ్ డైరెక్ట్ జనరల్ అంటే మనోజ్ యాదవ్ అండి. రైల్వే బోర్డు చైర్మన్ అంటే సతీష్ కుమార్, ఒక దళితుడు. 100 సంవత్సరాల చరిత్రలో ఒక రైల్వే బోర్డు చైర్మన్గా ఆయన సతీష్ కుమార్ అయితే, ఆర్పిఎఫ్ డైరెక్ట్ జనరల్గా మనోజ్ యాదవ్ అండి. ఇక్కడ ఒక బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి. దల్జీత్ సింగ్ చౌదరి బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్. ఒక ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్ అండి, పీయూష్ ఆనంద్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్. అనీష్ దయాల్ సింగ్ ఇక్కడ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్. బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి అండి. ఇక ఆర్ఆర్బి కానీ, ఈ యొక్క ఆర్మీ ఎగ్జామ్స్ కానీ, వివిధ పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి గ్యారంటీగా అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఇక్కడ నుండి గ్యారంటీ సార్. ఇది కరెంటు పాలిటీ పరంగా ఈ ఏరియా నుంచి గ్యారంటీ అడుగుతాడు సార్. ఈ క్రింది వాళ్ళని జతపరచు అని చెప్పి అడుగుతుంది సార్. ఒక జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంటే అంతర్ సింగ్ ఆర్య సార్. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఈయన మహారాష్ట్రం అండి. బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ హన్సరాజ్ గంగారాం ఆయిర్, మాజీ మంత్రి కూడా ఈయన హన్సరాజ్ గంగారాం ఆయిర్. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ అండి, సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జి అంటే అరుణ్ కుమార్ మిశ్రా సార్. ఇక్కడ అరుణ్ కుమార్ మిశ్రా అండి, అరుణ్ కుమార్ మిశ్రా సార్. ఇక్కడ అరుణ్ కుమార్ మిశ్రా. మరి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ సార్ విజయ్ అంటే సార్ ఇక్కడ కిషోర్ మక్వాన్ ఎస్సీ కమిషన్ చైర్మన్. ఈయన గుజరాత్ రాష్ట్రము, ప్రముఖ జర్నలిస్టు, బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ కూడా సార్ ఈయన. మరి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ కిషోర్ రాహత్కర్. ఈ విజయ్ కిషోర్ రాహత్కర్ అండి ఈ మధ్య జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రేఖా శర్మ స్థానంలో నియమితులు కావడం జరిగింది. ఈమె గతంలో మహారాష్ట్ర యొక్క మహిళా కమిషన్ చైర్పర్సన్గా విధులు నిర్వహించింది. ఈమె అనేకమైన యొక్క స్వచ్ఛంద సంస్థలు కూడా స్థాపించి మహిళల హక్కుల కోసం ఉద్యమించిన యొక్క వ్యక్తి అండి ఈమె రీసెంట్లీ. ఓకే, మరొకటిసారి ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఇండియా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సార్. ఈ బిడ్డ అప్పుడప్పుడు వివిధ పోటీ పరీక్షల్లో అడుగుతున్నాడు. భారత అటార్నీ జనరల్ సార్ ఇక్కడ వెంకట రమణ్ కుమార్ సార్. ఇక్కడ ఇది తప్పును సార్, ఇది వెంకట రమణి అనే యొక్క పేరుండాలి సార్. ఇది రాంగ్ ఉంది ఇక్కడ, వెంకట రమణి సార్. ఇక్కడ 76 ఆర్టికల్ సార్. ఇది భారత అటార్నీ జనరల్ సంబంధించింది. ఏలితో ఒక చుక్క 76 ఏళ్ళకు ఒకసారి కనిపిస్తుందండి. భారత అటార్నీ జనరల్ సంబంధించిన ఆర్టికల్ కూడా 76 ఆర్టికల్ అండి. ఇండియా విస్తీర్ణంలో 7వ స్థానం ఉంది. రిచెస్ట్ కంట్రీస్లో 6వ స్థానం ఉంది. 7 అంటున్నాం. కబడ్డీలో 7 ప్లేయర్స్ ఉంటారు, వాలీబాల్లో 6 ప్లేయర్స్ ఉంటారండి. 7 వరకు కూడితే 13 వరల్డ్ కప్ క్రికెట్ ఇది కంప్లీట్ కావడం జరిగింది. 13 తిప్పి రాస్తే 31. ఇండియాలో సీఎంల సంఖ్య 31, 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు అండి. రీసెంట్లీ దేవేంద్ర ఫడ్నవీస్తో మొత్తం కలిసి 31 ఇక్కడ సార్. మరి 51వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సార్ ఇక్కడ సంజీవ్ ఖన్నన్ జస్టిస్ సార్. ఇక్కడ 124 ఆర్టికల్ సుప్రీంకోర్టుకి ఇది సంబంధించిన యొక్క ఆర్టికల్ సార్. ఇక్కడ మరి ముఖ్యంగా ఇండియా అంటే సార్ ఇక్కడ ఈ రెండింటి వచ్చింది. ఈ 1(4) 214 అంటే హైకోర్టు సంబంధించిన యొక్క ఆర్టికల్, ఈ సుప్రీంకోర్టు సంబంధించిన యొక్క ఆర్టికల్. 14 అంటే చట్టం ముందు అందరు సమానులు. 21 అంటే జీవించే హక్కు గురించి చెప్తుంది. 24 అంటే బాల కార్మికులకి. 124 అంటే ఇలా మనకి క్యాజువల్ సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాజువల్ సార్
ప్రముఖుల నియామకాలు ఉండి ఒక్క బిట్ కూడా మనకి ఇక్కడ మిస్ కావచ్చు సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ 15వ కాగు సార్ ఇక్కడ జస్టిస్ సంజయ్ మూర్తి అండి. ఈయన 148 ఆర్టికల్ ఇది కాగు సంబంధించింది సార్. ఇక్కడ గిరిచంద్ర ముర్మ ఉండే, ఆ గిరిచంద్ర యొక్క ముర్మ ప్లేస్లో ఈయన రావడం, సంజయ్ మూర్తి రావడం జరిగింది సార్. ఇక్కడ సంజయ్ మూర్తి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి, ఒక హిమాచల్ ప్రదేశ్ యొక్క ఐఏఎస్ క్యాడర్స్ అతను సంజయ్ మూర్తి సార్. ఇక్కడ సంజయ్ మూర్తి. ఓకే, ఆర్థిక సంఘం చైర్మన్ సార్. రేపు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనాగారియా. ఈయన నీతి ఆయోగ్ సంస్థ యొక్క తొలి ఉపాధ్యక్షుడు అండి. 2026 నుండి పదవి బాధ్యతలు చేపట్టబోతుండు. 2280 యొక్క ఆర్టికల్ ఇది ఆర్థిక సంఘాన్ని గురించి చెప్తుంది సార్. తొలి ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ పంతు, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగు, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఇక్కడ అరవింద్ పనాగారి అండి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఈ క్రింది వాళ్ళు సరికానిది సార్ ఏందండి, సందీప్ బక్షి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క సిఇఓగా ఉన్నారు. రైటే అండి. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకు 1955లో స్థాపించారు. ఓకే అండి. విదేశాల్లో అత్యధికమైన బ్రాంచ్లు కలిగిన యొక్క బ్యాంక్. ఓకే అండి. స్వదేశంలో కాదండి, స్వదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికమైన యొక్క బ్రాంచ్లు కలిగిందండి. ఇక్కడ దీని హెడ్ క్వార్టర్ ఇది ముంబైలో ఉందండి. భారతదేశంలో ప్రధానమైన యొక్క బ్యాంకుల హెడ్ ఆఫీస్ మొత్తం కూడా ముంబై సిటీ సార్. ఇక్కడ ముంబై. చందా కోచర్ గతంలో ఈ బ్యాంకులో సిఇఓ గుండి అవినీతి అక్రమాలకు కూడా పాల్పడిన యొక్క పర్సన్ సార్ చందా కోచర్. మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళలో సరికాని సార్ ఇక్కడ జాతీయ ఫారెస్ట్ అకాడమీ చైర్మన్ జగన్ మోహన్ శర్మ. ఓకే అండి. ఈ అకాడమీ అంటే ఫారెస్ట్ అకాడమీ ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్ సార్. జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడ సార్. 21.7% ఇండియా ఫారెస్ట్ అకాడమీ సార్. ఫారెస్ట్ అంటే యాక్ట్ అమల్లోకి వచ్చింది 1952 అండి. ప్రతి స్టేట్లో తప్పనిసరిగా 33% ఫారెస్ట్ ఏరియా కలిగి ఉండాలి. తెలంగాణలో 24%, ఏపీలో 23%. రోజువారీగా అడవులు పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ఉంది, సెకండ్ ఒడిశా, థర్డ్ ఏపీ సార్. రోజువారీగా అడవుల యొక్క పెరుగుతున్న అడవుల విస్తీర్ణంలో ఫస్ట్ ఇక్కడ మధ్యప్రదేశ్ అండి. ఓకే, ఈ అకాడమీకి యాక్చువల్గా ఇందిరాగాంధీ నేషన్ ఫారెస్ట్ అకాడమీ అని కూడా పిలుస్తున్నారు సార్. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అండి. ఇది అరుణాచల్ ప్రదేశ్ కాదు, ఇది తెలంగాణ తీసుకోవాలి సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళలో ఆర్బీఐతో సంబంధం లేనిది తొలిసారి ఇక్కడ. ఓకే, తొలిసారి ఇక్కడ భారతీయ తొలి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇక్కడ అంటే ఒక రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్గా పనిచేసిన యొక్క తెలుగు వ్యక్తి ఎవరు సార్ అంటే ఇక్కడ సిడి దేశ్ముఖ్ అండి. తొలి భారతీయ వ్యక్తి దీనికి చైర్మన్ అంటే గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్ అండి. ఇప్పుడు 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్ అండి. సెంట్రల్ బ్యాంక్ ఈ మధ్య ఒక బెస్ట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. మన శక్తికాంత్ దాస్కి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న వ్యక్తి సార్. ఇతను 2024 ఏప్రిల్ 1 నాటికి రిజర్వ్ బ్యాంకును స్థాపించి 90 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ 90 రూపాయల వెండి నాణాన్ని ఆవిష్కరించారండి. అమెరికా నుండి బెస్ట్ అవార్డు రాలేదండి. ఓకే, 1935లో సార్ 5 కోట్ల రూపాయలతో ది రాయల్ కమిషన్ సూచన మేరకే ఈ బ్యాంకు కూడా ఏర్పడిన యొక్క సంఘటన సార్ ఇది ఆర్బీఐ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఏందండి ఎస్బీఐ. గతంలో దీన్ని ఇంపీరియల్ బ్యాంక్ అని పిలిచేది సార్. 1955 నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ప్రతిపాదించారు. ప్రజెంట్లీ బ్యాంక్ చైర్మన్ చెల్లా శ్రీనివాసులు శెట్టి అండి ఈ బ్యాంక్ యొక్క
చైర్మన్. మన స్వదేశంలో అత్యధికమైన బ్రాంచ్లు కలిగి ఉందండి. ఈ 4 కూడా రైటే. మరి 2024 సంవత్సరానికి బెస్ట్ బ్యాంకర్ అవార్డు కూడా లభించింది సార్. అన్నీ ఇక్కడ సరైనవే, అన్నీ ఇక్కడ సరైనవి సార్. ఈ యొక్క 5 ఇక్కడ అంశాలు కూడా. మరొకటి సార్, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్కోసారి పోటీ పరీక్షల్లో ఈ అంశాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు సార్. ఒక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ సార్, దీనికి డాక్టర్ కె సునీల్ సార్ ఇక్కడ దీని యొక్క చైర్మన్గా. ఈ దేశంలో తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లాంటి యుద్ధ విమానం నిర్మించిన సంస్థ. దీని హెడ్ ఆఫీస్ ఇది బెంగళూరు నగరంలో ఉన్న సార్ ఇది. మరి అదేవిధంగా సార్ ఇక్కడ ఓఎన్జీసీ సంస్థ సార్ ఇక్కడ. మరి మాధవి వి బురి బూచ్ అంటే సెబీ యొక్క చైర్మన్ అండి. సెబీ చైర్మన్ సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ ప్రకాష్ కుమార్ సింగ్ అంటే సేల్ సంస్థగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క చైర్మన్ అండి. అదేవిధంగా సార్ ఇక్కడ ఓఎన్జీసీ సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అండి. మరి ఎన్టీపీ సార్ ఇక్కడ ఎన్టీపీసీ సంస్థ చైర్మన్ గుర్దీప్ సింగ్ అండి. ఇక్కడ గుర్దీప్ సింగ్. ఎగ్జామినరు ప్రముఖుల నియామకాల గురించి, లేటెస్ట్ యొక్క అంశాల గురించి ఏ లెవెల్లో అడిగినా కూడా క్యాచ్ చేయాలి. లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ నాయకుడు ఇక్కడ జేపీ నడ్డా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే సార్ ఇక్కడ. ఈసారి ఇది ఖచ్చితంగా క్లాస్ ఇంటర్ ప్రతి ఒక్కరిది జాబ్ ఉండాలి సార్. గ్యారంటీగా జాబు కొట్టుకొని నీ పల్లె ప్రాంతంలో ఒక విజయ పథకం ఎవరు ఎగరేయాలి. గతంలో నీ ముందు నీ మాట మాట్లాడేది, నీ వెనకాలని విమర్శించేది, అలాంటి వాళ్ళందరూ కూడా రేపు నీకు సైలెంట్ కొట్టే రోజు రావాలి. ఆ రోజు కోసమే నీ కుటుంబం ఇక్కడ వెయిట్ చేస్తుంది. టోటల్ ఫుల్ కోర్సు మన యాప్లో ఉందండి. ఇక్కడ 2024 పీడిఎఫ్ ధర కూడా మీకు అందిస్తున్నాం. మన క్లాస్ టోటల్ కోర్సు కూడా జీకే కరెంట్ అఫైర్స్ టోటల్ ఉన్నాయి. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ రెండింటిని మేళవించి అడుగుతుండు. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ టోటల్ అయినప్పండి. ఏ టైప్ అడిగినా కూడా ఇక్కడ నుంచి ఈజీగా నువ్వు క్యాచ్ చేయాలి సార్. మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.